గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సత్యనారాయణ స్వామి వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ వ్రతంలో పుణ్య దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్, కార్యదర్శి పెనుగొండ శ్రీనివాసరావు, డోగిపర్తి సుజాత మీడియాతో మాట్లాడారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిత్యం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని వివరించారు. ఓం కేశవాయ నమః, పార్థాయ నమః, ఓం విష్ణుస్రవే నమః. అక్షతలు వేసేయండి. అందరూ మళ్ళీ అక్షతలు తీసుకోండి. స్వామివారికి అష్టోత్తరం పూజ చేయండి. చక్కగా మనసులో ఉంటూ పూజ చేయండి. అందరూ అక్షతలు వేయండి అమ్మా, పూజ చేయండి. ఓం సత్యదాయ నమః, ఓం సత్యవీర్యాయ నమః, ఓం సత్యబోధాయ నమః, ఓం సత్యధర్మాయ నమః, ఓం సత్యాగ్రజాయ నమః, ఓం సత్యసంతుష్టాయ నమః, ఓం సత్యవరాహ. అందరూ కూడా రూపుకి గంధం బొట్టు. ఓం సత్యసంగారాయ నమః, ఓం సత్యసత్వాయ నమః, ఓం సత్యనియామయాయ నమః, ఓం సత్యమేధాయ నమః, ఓం సత్యవేద్యాయ నమః, ఓం సత్యవిషయాయ నమః, ఓం సత్యమాయాయ నమః, ఓం సత్యమోహాయ నమః, ఓం సత్యసమందానాయ నమః, ఓం సత్యసాగరాయ నమః, ఓం సత్యసమజయ నమః, ఓం సత్యసింహాయ నమః, ఓం సత్యమృగాయ నమః, ఓం సత్యలోకపాలకాయ నమః, ఓం సత్యస్థితాయ నమః, ఓం సత్యదిక్పాలకాయ నమః, ఓం సత్యధనుర్ధరాయ నమః, ఓం సత్యాంబుజాయ నమః, ఓం సత్యకామ్యాయ నమః, ఓం సత్యవరవే నమః, ఓం సత్యజ్ఞాయ నమః, ఓం సత్యసాక్షిణే నమః, ఓం సత్యసంప్రదాయ నమః, ఓం సత్యసంప్రదాయ నమః, ఓం సత్యవక్రియే నమః, ఓం సత్యవాయవే నమః, ఓం సత్యధరాయ నమః, ఓం పవిత్రే నమః, ఓం ప్రమోదాయిన్యే నమః, ఓం హరిణ్యే నమః, ఓం పౌష్ణ్యే నమః, ఓం క్షోణ్యే నమః, ఓం మహ్యే నమః. సాంప్రదాయబద్ధంగా అందరూ ప్రతిపక్షులు చక్కగా పూజాకార్యాన్ని పాల్గొన్నారు. చాలా వైభవంగా జరిగింది. తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి అమ్మవారిని సత్యనారాయణ ప్రసాద్ స్వీకరించాలని కోరుకుంటున్నాం. జై వాసవి. ఈ రోజున గుంటూరు నగరంలోని గంటలమ్మ చెట్టు వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన మాసం. ఆ శివయ్యకి అభిషేకం చేసిన, నదీ స్నానం చేసిన, అనేక రకాలుగా సేవించుకున్న తృప్తిపడి ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. హరుడు ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైతే నిర్వహిస్తారో వారికి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకని మనం చూస్తూ ఉంటాం, వన సమారాధనలో తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఉసిరి చెట్టు కింద భోజనం చేసి స్వామి అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తుంటారు భక్తులు. అటువంటి విశేషమైన రోజున అమ్మవారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కనుక నిర్వహిస్తే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అనుగ్రహం, శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం భక్తులందరికీ కలుగుతుందనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం కూడా దేవస్థానం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. భక్తులందరూ తరలి వచ్చి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకొని ఆ దేవుని కృపా కటాక్షలకి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము.